హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక చిన్న ప్రాసెస్ చూపిస్తాను. ఏంటంటే అది అడ్రస్ చేంజ్. యూఎస్కి వచ్చిన తర్వాత మనం చాలా మంది అడ్రస్ మారుతాం కదా. మెయిన్గా స్టూడెంట్ ఉన్నప్పుడు స్టేట్ మారుతుంటాం, అడ్రస్ మారుతూ ఉంటాం. సో ఇది ఎందుకు చేయాలంటున్నాను అంటే, మనకు తెలియకుండా చాలా డాక్యుమెంట్స్ వస్తాయి గైస్ మన ఇంటికి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మన ట్రాన్స్క్రిప్ట్స్ వస్తాయి, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తుంది, పోలీస్ టికెట్స్ వస్తాయి, ఒక్కొక్కసారి టోల్ టికెట్స్ వస్తాయి. మనకు తెలియదు ఏ అడ్రస్కి వస్తాయో. సో ఒకవేళ మనం తెలియకుండా వేరే అడ్రస్ వెళ్ళిన తర్వాత అడ్రస్ మార్చకపోతే పాత ఇంటికి వచ్చేసి అవి ఫైన్స్ డబల్ అవుతుంటాయి. సో మనం ప్రతిసారి అడ్రస్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ చెప్తాను చూడండి, ఫస్ట్ లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం నాకు అంతే పని ఉంది. యూఎస్పిఎస్లో, నాట్ యూపీఎస్ ఏమో ప్రైవేట్, యూఎస్పిఎస్ ఏమో గవర్నమెంట్. సో ఇప్పుడు నేను యూఎస్పిఎస్కి వెళ్తున్నాను. మీకు ఆ యూఎస్పిఎస్ ఆఫీస్లో ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. గైస్, మీకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్లో అదే యూఎస్పిఎస్ ఆఫీసు. సో నేను లోపలికి వెళ్ళి ప్రాసెస్ చేసుకుని వస్తాను. సో బేసికలీ 2 టైప్స్ ఉంటాయి, ఆన్లైన్, ఆఫ్లైన్. ఆన్లైన్ చేయడం చాలా ఈజీ, బట్ ఆన్లైన్ ఏంటంటే $1 కట్టాలి. ఆఫ్లైన్లో అవసరం లేదనుకుంటా. బట్ ఆన్లైన్లో ప్రాబ్లం ఏంటంటే, కట్టే $1 మీరు ఏ అడ్రస్ నుంచి ఏ అడ్రస్ మారుతున్నారో బిట్వీన్ ఆ 2 అడ్రస్ ఏదో ఒక అడ్రస్లో ఉండాలి. అది పక్కా మీది ఉండాల్సిన అవసరం లేదనుకుంటా. ఒకసారి చూసుకోండి, అవసరం లేదనుకుంటా. సో ట్రై చేయండి. క్యాన్సిల్ అయితే మళ్ళీ మీ దాంతో ట్రై చేయండి. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా క్రెడిట్ కార్డు ఉందంటే, మీకు లేకపోతే, బట్ మీ క్రెడిట్ కార్డు ఉంటే ఓకే. ఓన్లీ క్రెడిట్ కార్డ్ గైస్, డెబిట్ కార్డ్తో యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ క్రెడిట్ కార్డ్తో కట్టాలి. $1.10 అనుకుంటా. $1.10 కడితే ఓకే అయిపోతుంది. గైస్ పక్కా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెస్ చేయండి. ఐ విల్ డెఫినెట్ రికమెండ్ గైస్. ఎందుకంటే మనకి తెలీదు ఏ డాక్యుమెంట్ ఎప్పుడు ఎటు వెళ్ళిపోతుందో. మనం స్టేట్స్ మారుతూ ఉంటాం కదా, ఓపీటీలో, సిపిటీలో. సో మేక్ షూర్ ఈ ప్రాసెస్ పక్కా చేయండి. లాస్ట్ వరకు చూడండి, నేను చూపిస్తాను మొత్తం స్టెప్ బై స్టెప్. గైస్, డన్, వర్క్ అయిపోయింది. సో లోపలికి వెళ్ళాను, మీకు చూపిస్తాను చూడండి. ఆ ఫామ్ ఇచ్చారు. అడిగాడు, ఆ ఫామ్లో నీకు ముందు క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఆన్లైన్లో చేయొచ్చు అని చెప్పాడు. బట్ నేను ఏం చెప్పాను, సో నాకు ఆన్లైన్లో అవుతా, ఆఫ్లైన్లో కావాలని చెప్పాను. సో అక్కడ ఉన్న పైన ఫామ్ ఫిల్ చేసి ఇవ్వమని చెప్పాడు. ఎందుకు వద్దంటున్నాను ఆన్లైన్ ఈజీగా అంటే, ప్రీవియస్గా చేశాను, సరే ఈసారి ఆఫ్లైన్లో ట్రై చేద్దాం అనుకుని చేస్తానని చెప్పాను. ఓకే అన్నాడు. గుర్తుపెట్టుకోండి గైస్, ఆఫ్లైన్లో చేస్తే కొంచెం డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు నేను ఏ అడ్రస్ నుంచి ఏ అడ్రస్కి మారుతున్నానో, నాకు ఐదర్ ఆ అడ్రస్ ఆర్ ఈ అడ్రస్ గవర్నమెంట్ ప్రూఫ్ ఉన్న ఐడి కావాలి అనుకుందాం. అడ్రస్ ఏ నుంచి అడ్రస్ బీకి మారుతున్నాను. సో అడ్రస్ ఏ, నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. దాంతోపాటు అతను ఏమన్నా అంటే, అడ్రస్ బీకి మారుతున్నావు, అడ్రస్ బీ నేను ప్రూఫ్ ఉందని అన్నాడు. దగ్గర గవర్నమెంట్ సర్టిఫైడ్ ఒక ప్రూఫ్ ఉంది. సో అందుకు నాకు ఆఫ్లైన్లో పాసిబుల్ అయింది. బట్ ఆన్లైన్లో అడగదు అనుకుంటే ఏ డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేయమని చెప్పి. సో ఆన్లైన్ ఈజీ, బట్ ఆన్లైన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు అటు ఇటు ఫిల్ చేస్తే మొత్తం ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ ఏం ఛార్జ్ చేయలేదు, మనీ ఏం ఛార్జ్ చేయలేదు. ఆ ఫామ్ కూడా మీకు చూపించాను కదా, అలానే ఉంటుంది. ఇంకా గైస్, సో అన్నిటికీ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తారు చూడండి, ఎందుకు ఈ మ్యాండేటరీ అంటున్నాను. ఫస్ట్ థింగ్ గైస్, అడ్రస్ మనం చాలా ప్లేసెస్ మారుతాం, ఏ అడ్రస్కి ఏమొస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, చాలామంది పట్టించుకో మెయిలింగ్ ఏమేమి వస్తున్నాయో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫ్రెండ్కి ఒక మెయిల్ వచ్చింది, ఏది టోల్ది, చూసుకోలేదు. అది $3 టోల్ 370 దాకా వెళ్ళింది అనుకుంటా. గైస్, సో మేక్ షూర్ ప్రాసెస్ చేయండి. మ్యాక్సిమం ఆన్లైన్ ప్రిఫర్ చేయండి. మీకు కొన్ని ఫొటోస్ పెడతా చూడండి, ఆ ఫొటోస్ అలానే ఉంటుంది ఫామ్ అవన్నీ. ఆన్లైన్లో అయితే $1.10 కట్టాలి. పక్కా అది క్రెడిట్ కార్డ్ అయి ఉండాలి. అడ్రస్ ఏకి ఆర్ అడ్రస్ బీకి లింక్ అయి ఉండాలి క్రెడిట్ కార్డు. మ్యాండేటరీగా మనదని ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటా. నేను నాకు గుర్తున్న ప్రకారం అయితే అదే కట్టాను. బట్ ఒక ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ.